నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో అనర్హత వేటు రాజకీయం నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం హైకోర్టు తీర్పుతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ అంశాన్ని కేవలం 4 వారాల్లో తేల్చాలని స్పీకర్ కార్యాలయం కార్యదర్శిని ఆదేశించింది. న్యాయస్థానం తీర్పుపై గులాబీ పార్టీ నేతలు ఎంజాయ్ చేస్తున్నారు. కేసు గురించి ఏం జరుగుతుందో కూడా బీఆర్ఎస్ నేతలకు అంతా తెలుసు. న్యాయస్థానం తీర్పు రాగానే అదిగో ఉప ఎన్నికలు వస్తున్నాయంటూ హడావిడి తప్పితే ఏమీ ఉండదని వాళ్లకు తెలుసు. ఇక్కడ చాలా అంశాలను కాంగ్రెస్ వాదులు ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హత గురించి నిర్ణయం తీసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదని చెప్తున్నారు. ఏది జరిగినా స్పీకర్ నిర్ణయం మేరకు మాత్రమే ఉంటుంది. ఆయన నిర్ణయంపై న్యాయస్థానం రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంటాయని కొన్ని కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం గడువు ఇచ్చిన 4 వారాలు అంటే 1 నెల 4 వారాల తర్వాత న్యాయస్థానం ఇచ్చే తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసుకోవచ్చు. ఇక్కడ కుదరదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు. ఈ తతంగమంతా అయ్యేసరికి 3 లేదా 4 ఏళ్ల పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందుకే ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారని, అంత హ్యాపీగా లేరని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ తరహా పనులే చేసిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లినా త్వరలో వెళ్లబోతోన్న ఎమ్మెల్యేలను కాస్త భయపెట్టడం తప్పితే మరొకటి లేదన్నది ఆ పార్టీ నేతలే స్వయంగా చెప్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే నైతిక హక్కు కారు పార్టీకి లేదంటున్నారు. గడిచిన 10 ఏళ్లు కేసీఆర్ వివిధ పార్టీలను బీఆర్ఎస్ లో కలిపేశారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయలేదని అంటున్నారు. ఆ పార్టీలో లైఫ్ ఉందని భావించిన నేతలు వస్తున్నారని అంటోంది. ఎమ్మెల్యే అనర్హతపై బీజేపీ నేతలు నోరు ఎత్తైతే ఛాన్సే లేదు. గడిచిన 10 ఏళ్ల కేంద్రంలోని మోడీ సర్కార్ ఆ తరహా ఎత్తుగడలు ఎన్నో చేసిందని చెప్తున్నారు. పెద్దల సభలో మెజారిటీ లేకుండా ప్రత్యర్థి పార్టీ నేతల చేత రాజీనామా చేయించి బలాన్ని పెంచుకుందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రీసెంట్ గా టీఎంసీ రాజ్యసభ సభ్యుడు రాజీనామా వెనుక ఇదే జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. గతంలో టీడీపీ ఎంపీలను ఆ పార్టీకి రాజీనామా చేయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ఈక్వేషన్స్ అన్ని చూస్తుంటే అంతిమ విజయం కాంగ్రెస్ దే అని స్పష్టంగా కనిపిస్తోంది.